క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. ఇందాక అమ్మాయిల పక్కన నిల్చోబెట్టినా కానీ వచ్చేసి మళ్ళీ మగాళ్ళ పక్కనే నిల్చున్నాడు. గుడ్ ప్రమోషన్స్ శౌర్య. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, ఐ థింక్ మీ టీమ్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యర్ హ్యాండ్. ఎందుకంటే ద టీజర్ లుక్స్ సూపర్బ్. శౌర్య చలోతో ఐ థింక్ యూ జస్ట్ టేకెన్ మచ్ బిగ్గర్ లీప్. అండ్ డెఫినెట్గా నర్తనశాల ఒక క్లాసిక్ సినిమా టైటిల్ పెట్టి మళ్ళీ యూనో ఆ క్యారెక్టర్స్ మీద డిజైన్ చేసి ఐ థింక్ ఎవ్రీ ఫ్రేమ్ వాజ్ సో రిచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐమ్ జెలస్ ఆఫ్ యూ శౌర్య, ఎందుకంటే నాకు తెలిసి నువ్వు ఎప్పుడు ఫ్యామిలీని ఐ కెన్ సీ హౌ మచ్ హ్యాపీ యు ఆర్ ఆన్ ద సెట్ బికాస్ ఇట్స్ యువర్ ఫ్యామిలీ ఆన్ ద సెట్. అండ్ I think that is one of the biggest factors for ఒక ఇన్నర్ హ్యాపీనెస్ని కనిపించడానికి. అండ్ దట్ కెమెరా క్యాప్చర్స్ దట్ వెరీ వెల్. అండ్ నిజంగా యూఆర్ సో బ్లెస్డ్. నేను చలో ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను దట్ శౌర్య ఇస్ సో బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ శంకర్ ప్రసాద్ గారు అండ్ ఉషా గారు, లైక్ హూ అండర్స్టాండ్స్ హిస్ ప్యాషన్. అండ్ మనం వాడికి నచ్చిన సినిమా మనం తీయాలి అనుకొని నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి యాజ్ పేరెంట్స్ యూనో. ఎందుకంటే నిజంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం కన్నా ఏ ఆశీర్వాదం గొప్పది కాదు. అండ్ అలాంటిది మీరు పక్కన నిల్చొని సినిమా తీయడం అనేది నిజంగా ఐ థింక్ శౌర్య యు ఆర్ బ్లెస్డ్. అండ్ ఐ థింక్ దే ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అ గ్రేట్ సన్ లైక్ యూ, అ లవింగ్ సన్ లైక్ యూ డెఫినెట్లీ. అండ్ Kashmira and Yamini, all the very best on your debuts. Wish you all the very best. And Peddal Kotagiri Venkateshwara garu sir, it's a pleasure to be here in presence of you. Meer akkada unnaru. And Vijay garu, one of the sweetest persons I've ever met. And I heard that నేను ఓపెనింగ్కి వచ్చినప్పుడు చెప్పారు వారి నాన్నగారు నర్తనశాలకి పాత నర్తనశాల క్లాసిక్ పనిచేశారని. సో ఆయనకి ఈ సినిమాకి డిఓపిగా చేయడం నిజంగా ఐ థింక్ ఒక యాదృచ్ఛిక ఒక ఐ థింక్ దర్ సమ్ కైండ్ ఆఫ్ డివైన్ కనెక్షన్. అండ్ అందరికన్నా ముఖ్యంగా నేను ఇక్కడికి బేసిక్గా అంటే చాలా ఇదిగా వచ్చింది శ్రీనివాస్ గారు. హీస్ లైక్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్. He's very important as a person for me. Personally he's like my family and is so very important. నేను శ్రీనివాస్ గారి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఉషా గారు అండ్ శంకర్ ప్రసాద్ గారు, బికాజ్ యునో ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. బికాజ్ when one of our family member is stepping towards something, and శ్రీనివాస్ గారు ఇది ఇప్పుడే మొదలైంది అండ్ ఇది ఆగకూడదు. And that's what I wish you, and wish the whole team of Nartanasala all the very best. నా శౌర్య పర్లేదు, అమ్మాయిల పక్కన కొంచెం నిల్చో, ఎందుకంటే ప్రమోషన్స్ ఎలాగో జరిగిపోతాయి. బట్ విచ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ సచ్ అ గ్రాండ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్. వండర్ఫుల్ ప్రొడక్షన్. ఉష గారు కానీ, ప్రసాద్ గారు కానీ, బుజ్జి గారు కానీ, మొత్తం అంతా. దీంట్లో ఈ సినిమా తర్వాత కొంతమంది ఆర్టిస్టులు చాలా 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 బిజీ అవుతారు. 2-3 ఆర్టిస్టులు పర్టికులర్గా చాలా బాగా చేశారు అందరూ. ఇంకోటి ఏంటి, ఈ సినిమా చూసాక 2 మగాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు చేసేసుకుని భుజాల మీద చేసేసుకుని అలవాటు మనకి. అలా నవ్వటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు, ఆలోచిస్తారు నడిచే ముందు. శ్రీను మా డైరెక్టర్ నోటంటే ఎప్పుడు మాడొచ్చినా కూడా ఇద్దరు గురించి రోజు నాతో మాట్లాడుతుంటారు. వంశీ పడిపల్లి గారు, కృష్ణవంశీ. వాళ్ళిద్దరూ అంటే తనకి ఎంత ఇష్టమో. వాళ్ళిద్దరూ కూడా నర్తనశాలలో కనిపిస్తుంటారు మీకు. అతను నేర్చుకున్నంత దీంట్లో ఉంది. ఒక మంచి ప్రొడక్షన్లో శ్రీనుకి అవకాశం రావటం, మేమందరం దీంట్లో మంచి క్యారెక్టర్లేటు. మా హీరో తనతో ఎప్పుడూ కంఫర్ట్ అని ఇంతకుముందు సినిమా కూడా చేశాను నాగశౌర్య. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా గురించి చాలాసార్లు మాట్లాడమన్నాం ప్రమోషన్లో. ఆల్ ద బెస్ట్ మోష గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్ సార్. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు బీ విత్ యూ ఆన్ స్టేజ్. ఇంకా యాజ్ యూజువల్గా ఉష గారు అసలు ఆంటీ గురించి అంకుల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ లాస్ట్ టైం మిస్ అయిన మా డార్లింగ్ ఈసారి ఇక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం ధైర్యంగా గట్టిగా మాట్లాడతాను. అది బయట చెప్పకూడదు, అది మన ఇద్దరి మధ్య నర్తనశాల అది. సో టీజర్ చూశారు అండ్ ఐ హోప్ అందరికీ నచ్చుతుందని, తప్పకుండా నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ లాస్ట్ టైం కూడా మీరు అందరూ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. అలాగే ఈరోజు టీజర్ చూశారు. ఐ థింక్ మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో టీజర్ కన్నా కూడా 100% ఇంకా చాలా హిలేరియస్గా ఉంటుంది సినిమా. శౌర్య క్యారెక్టర్ని మీరు ఇందులో ఐ థింక్ కొంచెం రివీల్ అయ్యింది. సో సినిమాలో మీరు ఇంకా చాలా చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ అండ్ అందరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, క్యారెక్టరైజేషన్స్ అన్నీ. సో ఫస్ట్లీ మా డైరెక్టర్ గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఉషా ఆంటీ వాళ్ళకి. సో సార్ చెప్పారు, సార్ నాట్ ఓన్లీ ఫర్ శౌర్య
it's like a family for everyone. So every technician, we always feel that. So thank you so much, auntie, uncle. So ee roju I think Malli chapnanu, I'm sorry. Thank you so much for coming, and all the best to the whole team. All the best. Auntie, Shaurya, and mostly to director sir. They've really welcomed me since day one with warm hearts. Even if it was a work environment, it never felt like ऐसा कभी नहीं लगा कि ये चीज़ करनी है, वो stress कभी नहीं लगा, क्योंकि वो बहुत ही comfortable सा environment बना दिया था, तो perform भी कर सकते थे. It was lovely to be around them and to be working with them. And small things like how to take light and how much space to show to the camera. Thanks to Shaurya, he's taught me all these little things as well. And the music is lovely. Very excited to see what comes next. And I think the teaser has solved its purpose. Everybody's asking me, what exactly is Shaurya in this movie? And I'm like, that's why you'll have to stay tuned to watch next. Thank you all. And of course, thank you, MCG, because for coming. And I'd only heard about all these names, and today I get to see you all and be in your presence. Thank you a lot. అవుతూ ఉంటాం కదండి, డైరెక్టర్ అయ్యే ముందు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. దాంట్లో నాకు కృష్ణవంశీ గారి సపోర్ట్, ఆశీస్సులు ఎప్పుడు, ఆయన గురువు నాకు, ఆయన ఎప్పుడు వెన్నంటున్నారు. దాని తర్వాత నాకు మంచి ఆత్మీయులు, మిత్రులు పరిచయం అయ్యారండి. ఆ రోజు నుంచి ఏ రోజు నాలో ఒక పెయిన్ లేదండి. దట్స్ వంశీ పెడపల్లి. ఆయన వల్ల మాత్రమే అదంతా జరిగింది, అంత సపోర్ట్ ఇచ్చారు. ఇలా ఉంటే ఒక కళ తీరడానికి ఒకళ్ళు కావాలి కదండి. ఆ కళ తీర్చడానికి మాత్రం వచ్చింది మాత్రం నాగేశ్వరి గారు, శంకర్ ప్రసాద్ గారు, ఉష గారండి. ఈరోజు టీజర్ రిలీజ్ చేసామండి. ఇది ఎలా ఉంది ఇవన్నీ మీరు చెప్పాలి. బట్ ఒకటి మాత్రం చెప్పగలనండి, సినిమా చాలా రిచ్గా బ్రహ్మాండంగా రావడానికి మాత్రం కారణం ఇది నాగేశ్వరి గారు వారి ప్రొడక్షన్. కాకపోతే మాత్రం ఇది అయ్యేది కాదు. అండ్ ఇంకొక చోట అయితే ఇలా తీలేకపోదునేమో, అంత బాగా తీయగలిగాను అని చెప్పుకుంటున్నానండి. ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు, వాళ్ళు ఇచ్చినటువంటి అన్నదాంట్లో మామూలుది కాదు. శంకర్ ప్రసాద్ గారు లవ్ యూ సార్, మేడం గారు లవ్ యూ. నర్తం చాలా నాకు పెళ్ళాలని రేపు అది నన్ను కూడా అది అంటారు. మా హీరోయిన్స్ ఎలాగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ అండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలి, బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సెకండ్ స్టార్ట్ చేయాలి తెలియట్లేదు, బట్ నతన్సాల ఓపెనింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నతన్సాల సినిమా ఆఫీస్లో ఓపెనింగ్ అయినప్పుడు వంశీ పెడపల్లి వచ్చి క్లాప్ కొట్టారు, థ్యాంక్స్ అన్న. సో అంటే అప్పుడు అనవసరంగా థ్యాంక్స్ చెప్పాను. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి టీజర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు అన్న, ఎందుకంటే నాకు ఇంకో వేరే దానికి మీరు రావాలి, మీ బ్లెస్సింగ్ నాకు కావాలని. సో అంటే నాకు ఆయన మంచి మనసు, ఎంత మంచి మనసు అంటే మీకు చెప్తానండి. వన్ సింపుల్ రీజన్, ఓపెనింగ్ పిలుస్తాం, వస్తారు, వెళ్ళిపోతారు. కానీ నాకు తెలిసినంత నేనేదో 15-16 సినిమాలు చేశాను, చాలా చిన్నవి. సో దాంట్లో ఎప్పుడు ఓపెన్ చేసిన వాళ్ళు రాలేదండి. కానీ నిజంగా ఆయన ఒక మాట అన్నారు, నాకు శ్రీనివాస్ డైరెక్టర్ ఒక ఫ్యామిలీ లాగా అని చెప్పి. నేను వేరే సినిమా షూటింగ్ వెళ్తే మా అమ్మ నాన్న ఏదో ఒక రోజు వస్తారనమాట, ఈడ అసలు కంఫర్టబుల్ ఉన్నాను లేదా ఆ సెట్లో అని చెప్పి. అలాగా నేను షూట్ చేస్తుంటే నర్తన్సాలకి ఓపెనింగ్ అయిన తర్వాత శ్రీనివాస్ గారు ఎలా తీస్తున్నారు, ఇబ్బంది పడుతున్నా లేదని వచ్చి చూసుకున్నారు వంశీ పెడపల్లి గారు. సో మధ్యలో షార్ట్ జరుగుతుంటే పర్ల నువ్వు షార్ట్ తీ అని చెప్పి, అసలు మనం చిన్నప్పుడు 6th క్లాస్లో టెస్ట్ పెడతారు, రాసినప్పుడు వెనక టీచర్ చూస్తారు కదా, ఈ అసలు ఏంటి రాస్తున్నాడు అని చెప్పి. సో అలాగే వెనకాల చేరేసుకుని బాధిస్తున్నాడు లేదా బాధిస్తున్నాడు, ఆయన టెన్షన్, ఆయన మొహంలో ఆ టెన్షన్ కనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ నతన్సాల అనేది అందరూ ప్రేమించుకుంటూ చేసామండి సినిమా. ఎందుకంటే సినిమాని ప్రేమించకపోతే, మనలో మేము ప్రేమించకపోతే ఒక మంచి అవుట్పుట్ రాదు. అండ్ జనాలు కూడా మమ్మల్ని ప్రేమించకపోతే మా సినిమా థియేటర్ రాదు. సో దట్ ఈస్ ద సింపుల్ లాజిక్ అంటే సినిమాకి. అండ్ మా కెమెరామ్యాన్ అండి విజయ్ కుమార్ గారు, వాళ్ళ నాన్నగారు పాత నర్తన్సాలకి కెమెరామ్యాన్, అండ్ ఆయన ఇప్పుడు మా సినిమా కెమెరామ్యాన్ మళ్ళీ. సో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఆయన నిజం చెప్పినంటే ఆయన ఎక్స్పీరియన్స్, నిజంగా ఆయన వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలియదండి నిజంగా. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడరని ఫస్ట్ నేను ఫీల్ అయ్యాను, ఏంటి మాతో మాట్లాడరా ఏంటి, ఈయనకి పొగరా ఏంటి అనుకున్నాను. కానీ కాదు, ఆయన ప్రవర్తన అలాగా, అసలు ఒక సౌండ్ ఉండదు, తిట్టరు, ఏమి చేయరు, ఆయన పైన చేసుకుంటూ పోతుంటారు. సో దానివల్ల నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే విజయ్ కుమార్ గారు కొంచెం స్లో అని. స్లో కాదు నాయన, మీ అందరికీ చెప్తున్నాను, ఆయన మాట్లాడరు అంతే, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆయన పని. సో మేము యాక్చువల్లీ 65-70 days అనుకున్నాం స్కెడ్యూల్ని, 54 daysలో కంప్లీట్ చేశారు ఆయన. అన్ని డేస్ తగ్గడం అనేది మా విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన సరిగ్గా రారు అసలు ఎక్కడికి, మరి ఏంటి ఎక్కడ ఉన్నారు కనిపించట్లేదు. అండ్
కమింగ్ టు అవర్ డైరెక్టర్ అండి. అండ్ నర్తనశాల 2013 అంతే కదా, 2013 నాకు ఛాన్సులు లేవు ఆ రోజుల్లో, తిరుగుతున్న రోజుల్లో వచ్చి చెప్పారు. వచ్చి చెప్పే కథ ఎలా ఉందని అడిగారు. అడుక్కున్నాను కథ ఎలా ఉందంటే ఏం చెప్తాం, అప్పు చేశాను ప్రొడ్యూస్ చేయాలనిపిస్తుంది అని అప్పుడు ఊరికి ఒక మాట అన్నాను. దాని తర్వాత నిజంగా మళ్ళీ తిరిగి ఆగి నేను హీరో అయిన తర్వాత మళ్ళీ నాకు తెలియకుండా ప్రొడక్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ అవుతాను నేను అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అంటే అన్ని సంవత్సరాలు ఆగిందంటే ఏదో మంచి జరగడానికి, ఏదో అద్భుతం జరగడానికి అనుకుంటున్నాను నేను. అండ్ నేను అంటే పిల్లలు చాలామంది చాలా బొమ్మలు అడుగుతూ ఉంటారు, ఆ ఊరికి తీసుకెళ్ళంటారు, ఈ కారు కావాలంటారు. అమ్మ ఇలా 15 కోట్లు పెట్టామంటే ఎవరు పెట్టరు, అలాంటి మా అమ్మ నాకు పెడుతుంది. సో అంటే చాలా వరకు అనుకున్నాను వీళ్ళకి ఏదో ఒకటి చేయాలరా, అసలు ఏదో ఒకటి చేయాలి, మన హీరో అయిపోయాం కదా, మా పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో తప్పని పడ్డానమాట. ఏదో అటు ఇటుగా తీసుకెళ్ళి బొమ్మలు కొనిచ్చి కార్లు కొనిస్తే హ్యాపీ ఫీల్ అవుతారని. ఆ ఛాన్స్ మా పేరెంట్స్ నాకు ఇవ్వలేదు, మళ్ళీ నాకే పెడుతున్నారు, తిరిగి నాకే పెడుతున్నారు. మరి ఇలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు నాకు తెలియదు కానీ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. అండ్ థ్యాంక్స్ బుజ్జి అంకుల్, మా ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ అయినా. ఆయన లేకపోతే మా ఫ్యామిలీ ఇంత స్టేబుల్గా ఉండేది కాదు. అండ్ డైరెక్టర్ గారు సినిమా చాలా బాగా తీశారండి. డెఫినెట్లీ సినిమా ప్రతి దానికి మీకు క్వాలిటీ తెలుస్తుంది అండ్ ఆయన అనుకున్న అవుట్పుట్ తెలుస్తుంది. అండ్ ఇది ఎవరిని బ్యాడ్గా చూపించట్లేదండి, మేము అంతా సపోర్ట్గా చూపిస్తున్నాం ఈ సినిమాలో. అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ అండి. అండ్ శివాజీ రాజా గారు నాకు చాలా 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 ఇష్టం. చెప్పాలంటే మా ఫాదర్ తర్వాత నాకు చాలా అంత ఫీల్ అవుతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అంకుల్ ఈ సినిమా మీరు చేసినందుకు. ఎందుకంటే ఎక్కడ మాకు ఒక తండ్రి కొడుకులకి ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది, ఆ ఎడ్జ్ లేకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో నేను మా సొంత డాడీతో ఎలా ఉంటానో అలాగా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను సినిమా షూటింగ్ చేస్తుంటే. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో శివాజీ రాజు గారికి వచ్చిన పేరు ఇంకొక 10-15 ఇయర్స్ వరకు ఏ సినిమాకి రాదని గర్వంగా చెప్తున్నానండి. అది నా సినిమాలో నా ప్రొడక్షన్లో జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంకుల్. అండ్ ఆయన లేకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ నుంచి డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది కాదని నమ్ముతున్నాను. బికాజ్ ఆయన అంత బాగా చేశారు ఈ సినిమాని క్యారెక్టర్ ఎలివేట్ చేశారు. మీరు టీజర్ చూసారు కదా, లాస్ట్ ఎమోషన్ ఆయన చితక్కొట్టేశారు అసలు. థ్యాంక్స్ అంకుల్. అండ్ హీరోయిన్స్ కాశ్మీరా అండ్ యామిని గారు సో చాలా బాగా చేశారు. అండ్ సో కాశ్మీరా చాలా బాగా చేసింది. అండ్ యామిని తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి. కంగ్రాచులేషన్స్. అంతే, సో బ్లెస్ చేసి అంత పెద్దోని కాదు, సో కంగ్రాచులేషన్స్, సో ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకెవరి గురించి అని చెప్పడం మర్చిపోతే అసలు మా డార్లింగ్ నేను ఎందుకు మర్చిపోయానంటే సన్నపడ్డాడు కాబట్టి మర్చిపోయాను, లావుగా ఉన్నప్పుడు కనిపించేవాడు. సో నాకు సాగర్ ఎలా అంటే ఇంకా అదే తెలియదండి. మా ఇద్దరికి ఖుషి టైంలో టంట అని వాళ్ళిద్దరు చేతులు కలుసుకుంటే మళ్ళీ పెద్దలు కలుసుకుంటారు కదా, సో అలాగే నా కోసం పుట్టినట్టు, నా ప్రొడక్షన్ కోసం పుట్టినట్టు అసలు పుట్టాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, మోస్ట్ అన్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ TFI. సో కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఓకే, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు అండి. ఆయన సింపుల్ లాజిక్ చెప్తారండి, ఎవరైనా సరే డబ్బులు వస్తున్నాయంటే తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆయన 5 లక్షలు ఖర్చు అవుతుందంటే మీకు ఎందుకండి నేను 1 లక్ష రూపాయలే చేస్తాను అంటే సినిమా చాలా ఖర్చు పెట్టి తీసామండి, ఆయన ప్రవర్తన గురించి చెప్తున్నాను నేను. సో ఆ 1 లక్ష రూపాయలు చేసేవాళ్ళు చాలా చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్. ఎప్పుడు సెట్లో కనిపించేవాళ్ళు కదా, నెక్స్ట్ రేపు సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో ఉండేవాళ్ళు అనమాట. సో అంత కష్టపడేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీలో మేమేం డెసిషన్ తీసుకున్నా ముందున్న ఏకైక వ్యక్తి అండి కోటగిరి వెంకటేశ్వర గారు. సో చంటంకుల్ చాలా చాలా థ్యాంక్స్, మా ఫ్యామిలీకి పెద్ద సపోర్ట్ మీరు. అండ్ ఆయన కత్తిరి పడితే కానీ మా సినిమా బయటకు వెళ్దు, నేను అసలు ఒప్పుకోను. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ తమ్మిరాజ్ గారు రాలేదనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి. అండ్ విజయ్ గారు మాస్టర్ రన్ మాస్టర్ నాకు మా విజయ్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ సాంగ్ చూసారు కదా ఎంత బాగుంది, ఎగిరే మనసు. అండ్ నాకు చాలా ఇష్టమైన కొరియోగ్రాఫర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీతో ఉంటే అసలు నేను ఎటువంటి స్టెప్ ఈజీగా చేయొచ్చని ధైర్యం ఉంటుంది, కానీ చేయలేదు, కానీ నెక్స్ట్ టైం చేస్తాను. సో అండ్ చెలో నుంచి ఇప్పుడు మాకు సపోర్టివ్గా ఉన్న చాలా చాలా సపోర్టివ్గా మీడియా మెంబర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు వంశీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అన్న చాలా థ్యాంక్స్ అన్న, కానీ ఈ థ్యాంక్స్ ఇంతవరకే, నేను నెక్స్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి. అండ్ వెయిట్ చేయించినందుకు ఉంటే సారీ, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.
like the whole Veena bit, and you comparing is very good. ఎక్కడ ఆపుతారేమో అని ట్రై చేస్తుంటే ఆపట్లేదు ఎక్కడ. సో యూ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.